నాగుల్గావ్ జీపీపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సిసిఆర్ సంస్థ సభ్యులు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగుల్గావ్ జీపీ నిధుల అక్రమాలపై సిసిఆర్ సంస్థ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల్గావ్ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని, గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సిసిఆర్ సంస్థను సంప్రదించడంతో స్పందించిన సిసిఆర్ సభ్యులు 2 నెలల క్రితం జీపీ రికార్డు వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో అనేక లోటుపాట్లను గుర్తించామని, జీపీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేవని, దీనిపై స్వయంగా పంచాయతీ కార్యదర్శి రాతపూర్వకంగా సమాధానమిచ్చారన్నారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినా కేవలం 3-4 సంవత్సరాల రికార్డులు మాత్రమే లభించాయని, 55 లక్షలకు పైగా నిధులకు సంబంధించిన ఎలాంటి తీర్మానం బిల్లులు లేకుండానే ఉన్నాయన్నారు. ఈ వివరాల ఆధారంగా సిసిఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఫైనల్ రిపోర్ట్ రూపొందించి కామారెడ్డి జిల్లా కలెక్టర్ డిపిఓకు ఫిర్యాదు చేశామని, అవినీతికి పాల్పడిన వారిపై విచారణ చేసి కఠిన చర్యలు చేపట్టాలంటూ కోరామన్నారు. ఎవరైనా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ను సంప్రదిస్తే వారికి తమ సంస్థ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయన్నారు. ఇప్పటికే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ద్వారా ఆర్టీఐ చట్టానికి సంబంధించి పాఠశాలల కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్ కేంద్ర డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు నేపూరి రత్నాకర్, చరణ్ కాంత్, గుండ్ల శివచంద్రం, కరీముద్దీన్, స్టేట్ సెక్రటరీ ఉత్తర తెలంగాణ జోన్ 1 సిసిఆర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధులు బి శ్రావణ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి వసంత్ జాదవ్, కేతి, మల్లికార్జున్, షేక్ ముజీబ్, నయీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సిసిఆర్ సంస్థ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల 8వ తారీఖు నాడు నాగల్గావ్ గ్రామ పంచాయతీ యొక్క రికార్డు అవకతవకలు జరగడం వల్ల తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా మా పూర్తి రికార్డులో డీటెయిల్గా కనుక్కొని వివరాలన్నీ బ్యాంక్ స్టేట్మెంట్, ఆడిట్ రిపోర్ట్స్ తదితర అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినావు కాబట్టి ఈ అవకతవకలకు పాల్పడిన గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి చెప్పడం ద్వారా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరాము. దానికి సార్ తీసుకుంటామని చెప్పారు. సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం సిసిఆర్ పంతం, అవినీతి అంతం చేయడమే సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం. కాబట్టి ఇట్టి విషయాన్ని ఇతర ప్రజలకు కూడా ఇట్లా అవినీతి నిర్మూలన గ్రామ స్థాయి నుంచి మొదలైతే దేశం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామాన అవినీతి పైన అవగాహన ప్రజలకు ఉంటే అవినీతి జరిగే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ సంస్థ గ్రామ మారుమూల ప్రాంతాల్లో కూడా వెరిఫై చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. సో ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే కఠినమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో గత 2 నెలల క్రితము జుక్కల్ మండల్ నాగల్గావ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిసిఆర్ సంస్థ చేపట్టిన రికార్డు తనిఖీలలో భాగంగా ఆ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి, అలసత్వముపై సిసిఆర్ సంస్థ పూర్తి స్థాయిలో రికార్డుల తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గ్రామ పంచాయతీలో నిర్వహించవలసిన రికార్డులు, చేయవలసిన బాధ్యతలు పూర్తిగా కార్యదర్శి మరియు అధికారులు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి అవినీతికి సంబంధించిన ఆధారాలతో ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్, సిద్దిపేట ఇన్ఛార్జ్ మరియు రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జీలందరం కలిసి ఈరోజు ఫైనల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిషన్ చేయడం జరిగింది. దీనిపైన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి ఆధారాలతో చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వారికి సంస్థకు మాట ఇవ్వడం జరిగింది.
గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చింది. అయితే ఆ అవకతవకలు మీద ఆర్టీఐ వేయాలని చెప్పేసి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్ అనేటువంటి మా సంస్థను వాళ్ళు సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఆర్టీఐ కోసము ఎంపీడీఓ గారికి పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగా మేము నాగల్గాం గ్రామ పంచాయతీలో గత నెల 28/9 నాడు మేము రికార్డేషన్ చేశాము. మా సెంట్రల్ కమిటీ టీం వచ్చేసి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో భాగంగా చాలా కొన్ని లోటుపాట్లు జరిగాయని మా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ఇలాంటి రిజిస్టర్లు కూడా సరిగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మాకు దృష్టికి వచ్చింది. అయితే దీనిలో మేము అడిగినటువంటి రిజిస్టర్లు ఏవి కూడా లేవని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. తెలపడమే కాకుండా వాళ్ళు లిఖితపూర్వకంగా పంచాయతీ సెక్రటరీ మాకు రాసి ఇవ్వడం కూడా జరిగింది. మరి మేము దీనిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రికార్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్టు తయారు చేసి ఈరోజు మనము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద స్పందించి వారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు వెరిఫికేషన్ చేసి. అయితే ఎవరికైనా ఏ గ్రామంలో అయినా కానీ ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినాయని చెప్పేసి వాళ్ళకు తెలిసినట్టయితే మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాళ్ళకు మా సహాయ సహకారాలు అనేటువంటిది ఇస్తాము. ఆ తర్వాత ఎవరైనా మా సంస్థలు చేరాలనుకుంటే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్ అని చెప్పేసి మన గూగుల్ సెర్చ్లో కానీ ఫేస్బుక్లో కానీ మరియు వాట్సాప్లో కానీ సెర్చ్ చేసినట్టయితే మా యొక్క డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. దాని ద్వారా మీరు మా సంస్థలో చేరొచ్చు. అయితే మేము ఈ